సో ఈరోజు మేము గొర్రె పిల్లలు ఇట్లా వేసుకుంటాం. రోజు సన్న పిల్లలు మొత్తం ఇట్లా ఒక చెట్టు కింద ఇట్లా జాలి కట్టేసి జాలి చుట్టూ ఇట్లా పరద కట్టేసి వెళ్ళిపోతాం అన్నమాట. అన్ని సన్న పిల్లలు ఇట్లా వదులుకొని. సో నేను ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే, ఇక మా కష్టం ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. మేత లేకుండా ఇప్పుడు మేత కోసము మేము ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మాకు గొర్రెలు మేస్తేనే మాకేమన్నా కడుపుకు తిండి దొరికేది. మేము తినాలన్నా బతకాలన్నా వీటి అదే రూమిందే. ఎందుకంటే ఇక మొత్తం గడ్డి అయిపోయింది. ఆవులు గొర్రెలు మొత్తం తినేసేసరికి ఈ గెరుసులు మాత్రమే అనమాట మా గొర్రెలు తినేది. పచ్చగా ఉంటేనే దీన్ని తినేస్తాయి, లేకపోతే ఇంక ఇట్లా కొద్దిగా అక్కడక్కడ ఉరికేళ్ళు పచ్చగా ఉంటుంది, దాన్ని తింటాయి. ఇంకా ఉన్న మేత కూడా అయిపోయినందుకు ఇక మళ్ళీ ఒక ఊరు వెతుక్కోవాల్సిందే. ఎక్కడి దాకా వెళ్ళాలనో మరి నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి ఆవులు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ ఆవులు వచ్చేసి 200 ఉంటాయి. ఒక్కటే మనిషి తిప్పుతున్నాడు. మరి ఈయన గుండె ధైర్యం అంత గట్టిది. ఈయన చూసుకుంటే ఒక్కడే ఉన్నాయి, మినిమం 200 దాకా ఉంటాయి. ఈ ఆవులు వచ్చేసి 200 దాకా ఉంటాయి. ఒక్కటే ఎక్కుతున్నాడు. మరి మా జీవాలు ఒక్కనికి మళ్ళాలంటే కొంచెం కష్టమే ఉంటుంది. ఇన్ని ఆవులు ఒకటి బాబు మళ్ళా పెద్ద మనిషి కూడా కాదు, 20 ఏళ్ళ కుర్రోడని అట్లున్నాడు చూసుకుంటే ఫ్రెండ్స్. ఇదే వ్యక్తి. ఈడ గొర్రెలకే మేత లేదంటే ఇంకా ఆవులు కూడా వచ్చినాయి. ఆవులు ఏమంటే మొత్తం ఒరిగిపోయి ఎంతవరకు ఉందంటే అంతవరకు మొత్తం తినేస్తాయి. ఇటువంటి బీడైనా పర్లేదు దానిలకు, కానీ అవి ఎండకు ఎట్లా మేస్తాయేమో తెలియదు, కానీ ఊరికాయతో సహా మొత్తం తినేస్తాయి. ఇంకేముంది, మొత్తం ఆవులు వచ్చేసినాయి. మాకు ఈ మేత దొరకాలంటే కష్టమవుతుంది. ఇది మొత్తం ఇట్లుంది కదా, ఇది మొత్తం తినేస్తాయి ఆవులు. ఈ గొర్రెలు దీంట్లో ఉన్న పసురు మాత్రమే తింటాయి. ఆ ఆవులు అయితే ఉన్న వరికాయ కూడా మొత్తం పడేస్తాయి. ఎండుగడ్డి వరికాయ మొత్తం నాన్ స్టాప్ ఆపకుండా తినేస్తాయి. మొత్తం నేల కనబడింది దాకా తింటాయి. ఆ తర్వాత ఇంకొక ఊరు చూసుకోవాలి. ఇంకా 2 రోజులు ఖాళీ, 2 రోజులలో అయిపోద్ది అనమాట మేత మొత్తం. ఈ గొర్రెలకి వచ్చేసి మేత దొరకదు. ఇంకా మళ్ళీ వేరే ఊరికి పోయి మేత చూసుకొచ్చుకోవాలి. అంతా తలకాయ నొప్పి పంచాయతీ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ వానలు లేవు, మేత దొరుకుతలేదని మేము చూస్తుంటే మొత్తం ఆవులు వచ్చేసి ఉన్న మేత కూడా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మాలాగా ఒక ఊరు వలస వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక పక్కన మేము ఒక పక్కన అన్నట్లు ఉన్నందుకు ఇక మేత అయిపోతుంది. వాళ్ళని కూడా ఏమనలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా మాలాగా వచ్చిన వాళ్ళే కదా, అందుకని ఇంకా వాళ్ళని ఏమనలేము, వాళ్ళు మమ్మల్ని ఏమనలేరు. కాకపోతే వాళ్ళకంటే ఈ గడ్డి ఉండడం వల్ల 4 రోజులు ఎక్కువ మేస్తాయి. మాకు ఈ పచ్చ గడ్డి మాత్రమే కావాలి కాబట్టి మావి చాలా తక్కువ అన్నమాట. ఎక్కువ పచ్చగడ్డే కావాలి మా జీవాలకు. ఇట్లా చూసుకున్నట్లయితే గొర్రెలు మేత కూడా ఎట్లా వెళ్ళిపోతున్నాయి. ఇట్లా మేత లేకుండా ఏం లేకుండా వెళ్ళిపోతానే ఉంటాయి. ఇంకా మేత ఏడ పచ్చగా ఉంటే ఆడ. నిన్న మొన్నటిదాకా ఈ గిరుసులన్నీ పచ్చగడ్డితోనే ఎగురేటి, కలకలలాడేటి. ఇప్పుడు వచ్చేసి ఆవులు తిని గొర్రెలు తిని ఎండిపోయినాయి. గిరుసులు చూసుకుంటే గడ్డి లేవు. సో హలో కాకా, నమస్తే, ఎట్లూరు అందరు బాగుండారా? నేను బాగుండాలని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఎండ మస్తు వేడిగా ఉంది. ఈ ఎండవేడి ఎంత ఉంది అనేది మీరే ఒకసారి చూడండి. ఎంత డిగ్రీ సెల్సియస్ ఉందో. ఇంత వేడిలో కూడా గొర్రెలు చెట్టు కింద ఆగి ఇప్పుడే లేచినాయి, మేస్తున్నాయి. ఇంకో చెట్టు వెతుక్కోవాలి ఇప్పుడు వాటి కోసం. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఏంటంటే, గడ్డి కట్టలు మీరు ఎప్పుడు చూడని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇక మూవీస్లలో చూసింటారు చాలామంది. ఇవి వచ్చేసి గడ్డి కట్టలు ఇట్లా కట్టేస్తారు మిషన్ తోటి.
చూడడానికి ఎంత హైలైట్ ఉన్నాయి కదా, అక్కడక్కడ పడేసి. ఈ కట్టలు చూపించాలని అనుకుంటున్నా. ఇంకా హైలైట్ అయిందంటే ఇక్కడ నిలబెట్టిన కట్టలు హైలైట్. చూస్తున్నారా? వీటిని పొద్దుపోయిన సమయాల్లో కానీ పొద్దెక్కే సమయాల్లో కానీ చూపించారంటే హైలైట్ వస్తుంది అనమాట లొకేషను. కూడా వీలైతే పొద్దున్న కానీ సాయంత్రం కానీ తీసి వీడియో అప్లోడ్ చేస్తా దీంట్లోనే. ఎంత హైలైట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఇక్కడ మేత అయితే అయిపోయింది. వీడియోలో అయితే చూసుకున్నట్లయితే మీరు ఆవులు చూసిరు కదా ఎట్లా వచ్చేసినాయి. ఇంకా మాకు ఎట్లా మేత దొరకదు, మా గొర్రెలు ఎట్లా మేయవు. ఎక్కడైతే పచ్చగడ్డి ఉంటుందో అక్కడ మేము వెళ్ళి వేరే ఊర్లో చూసుకోవాలన్నమాట. గొర్రెలు మేస్తాయా ఈరోజు మెయ్యవా అనేది, అక్కడ ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని రోజుల దాకా మేస్తాయి అనేది మేము చూసుకొని, నీళ్ళు దగ్గర ఉన్నాయా లేదా అని చూసుకొని అక్కడికి కొట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వెళ్ళిపోయి అక్కడ ఎట్లుందో చూసుకోవాలన్నమాట. చూసుకొని, ఎందుకంటే ఆ వీడియోలు తీయలేము ఫ్రెండ్స్. అది ఎట్లుంటుందంటే వీలైనప్పుడు తీసి అది కూడా ఒక రోజు వీడియో సపరేట్గా చేస్తా. సో మీరు చెప్పేది ఏంటంటే ఇంకా చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎట్లా అయినా చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎంత కష్టాలు ఉన్నాయో మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఇప్పుడు గడ్డి కోసం మాత్రమే చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. సో వెళ్ళే ముందు ఒక చిన్న స్మైల్.